తెలంగాణలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారి సంఖ్య పెరిగిపోతుంది. నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు పదే పదే చెప్పినా వాహనదారులు పెడచెవిన పెట్టేస్తున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రాంగ్ రూట్లో వెళ్లడం, మద్యం తాగి వాహనాలు నడపడం, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా నడపడం తదితర నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. దీంతో వారి పేరుపై ట్రాఫిక్ చలాన్లు పెరిగిపోతున్నాయి. చలాన్లు పడుతున్నా వాటిని కట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు వాహనదారులు. దీంతో రాష్ట్రంలో పెండింగ్ చలాన్లు పెరిగిపోతున్నాయి. గతంలో పెండింగ్లో ఉన్న చలాన్లను క్లియర్ చేసుకునేందుకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు రాయితీని ఇచ్చారు. దాదాపు 70% వరకు రాయితీ ఇవ్వడంతో చాలా మంది పెండింగ్లో ఉన్న చలాన్లను చెల్లిస్తున్నారు. ఇప్పుడు తాజాగా పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను వసూలు చేసేందుకు పోలీస్ శాఖ మరోమారు రంగం సిద్ధం చేస్తుంది. భారీగా రాయితీ ఇచ్చేందుకు సమాయత్తమవుతుంది. గత ఏడాది ఇచ్చిన రాయితీ వల్ల పెండింగ్లో ఉన్న చలాన్లను ఏకంగా 300 కోట్ల వరకు వసూలైంది. ఇదే తరహాలో మరోమారు రాయితీని ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలోని 3 కమిషనరేట్లతో పాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్లు, జిల్లా ప్రధాన కార్యాలయాలు మొదలు చిన్న తరహా పట్టణాల్లోనూ చలాన్లు విధిస్తున్నారు. టెక్నాలజీ అభివృద్ధి కావడంతో అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారికి చలాన్లు విధిస్తున్నారు. ఈ చలాన్లను వాహనదారులు చెల్లించడం లేదు. వాటిని వసూలు చేసే దిశగా ట్రాఫిక్ పోలీసులు అడుగులు వేస్తున్నారు. ఒక్క వాహనంపై పదుల సంఖ్యలో చలాన్లు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారికి రాయితీలు ఇస్తూ వసూలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 2022 మార్చి 31 నాటికి రాష్ట్రంలో 2.4 కోట్ల చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. గత ఏడాది ద్విచక్ర వాహనాలకైతే 75%, మిగతా వాటికి 50% రాయితీ కల్పించారు పోలీసులు. ఇప్పుడు పెండింగ్లో ఉన్న చలాన్లను క్లియర్ చేసుకునేందుకు రాయితీని కల్పించనున్నారు ట్రాఫిక్ పోలీసులు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.